వెల్కమ్ టు Bhama Kalapam Bloom and Bliss. మనం కొన్ని ప్లాంట్ వీడియోస్ కోసం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అంటే చాలా ఈజీగా అయ్యే ప్లాంట్ బేసిక్స్ కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఎక్కువగా మనం అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కాబట్టి కొన్ని అపార్ట్మెంట్స్లో లైటింగ్ వస్తుంది, కొన్నిట్లో రాదు. అట్లీస్ట్ ఇండైరెక్ట్ సన్లైట్ అయితే కొన్ని ప్లేసెస్లో డెఫినెట్గా వస్తుంది. సో ఇలా మనం ప్లాంట్స్ తీసుకునేటప్పుడు లో లైట్లో ఏ ప్లాంట్స్ పెంచుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ ప్లాంట్స్ చాలా ఈజీగా గ్రో అయ్యి అందంగా ఉంటాయి. ఒకప్పుడైతే ఇల్లుని అందంగా సర్దుకోవడానికి మనం బొమ్మలని, డిఫరెంట్ టాయ్స్ అండ్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టి హౌస్ని డెకరేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ని పెట్టి హౌస్ని డెకరేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇండోర్ ప్లాంట్స్ గ్రో చేసిన తర్వాత మనకే అర్థమవుతుంది అంటే ఎంత యాక్టివ్గా చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. మన వర్క్ ప్రొడక్టివిటీ పెరగడం కానీ మనం యాక్టివ్గా ఉండి పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాం. సో ఇప్పుడు మనం ఆ ప్లాంట్స్ ఏంటి అన్నది చూద్దాం. సో ఇంగ్లీష్ ఐవి కూడా చాలా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్. సో మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది, ఎందుకు అన్నది నాకు తెలీదు. బట్ నాకైతే ఇవి యారో షేప్లో లీవ్స్ ఉండడం వల్ల ఇది చాలా నచ్చుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ కోల్డ్, కాఫ్ రిలేటెడ్, వైరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ ఇది బెంజిన్ని ఎక్కువగా ప్యూరిఫై చేస్తుంది. ఎవ్రీ 5 to 7 డేస్కి మనం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా దాని చుట్టూ ఉండే టెంపరేచర్ని బట్టి, దానికి వచ్చే లైటింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ఏ సాయిల్ అయినా అడాప్ట్ చేసుకుంటుంది. లో లైట్లో కూడా చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ దీనికి కొంచెం షేడ్ తగిలేలా ఉంటే సరిపోతుంది. ఇది సేమ్ ఆల్మోస్ట్ మన మనీ ప్లాంట్ లానే దీన్ని వాటర్లో కూడా ప్రాపగేట్ చేసుకొని తర్వాత మనం సాయిల్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాంట్ మనది బోస్టన్ ఫన్. ఈ ప్లాంట్ కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్. అంటే డార్క్గా ఉండే ప్లేసెస్లో కూడా మంచిగా గ్రో అవుతుంది. 2 hours ఇండైరెక్ట్ సన్ దీనికి తగిలిందంటే మంచిగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది కొంచెం వెట్ సాయిల్ ఇష్టపడుతుంది. అంటే మనం ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా సాయిల్ డ్రై అయిన తర్వాత మనం వాటర్ పోస్తాం కదా, కానీ దీనికి డ్రై అవుతున్నప్పుడే మనం వాటర్ పోయొచ్చు. ఇది ఇంకా మంచిగా గ్రో అవ్వడానికి వాటర్ స్ప్రింకిల్ చేయడం వలన ఎక్కువగా హ్యూమిడిటీ ఉండి ఇది మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనిలో కాఫీ బీన్స్ వేయడం వలన కూడా మంచిగా న్యూట్రియంట్స్ అన్నీ అంది, పొటాషియం ఇవన్నీ అందడం వల్ల మంచిగా గ్రో అవుతుంది. అండ్ సఫిషియెంట్ వాటర్, సఫిషియెంట్ సన్లైట్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇది 100 years కూడా గ్రో అయ్యే ప్లాంట్. ఈ ప్లాంట్లో ఈ చుట్టూ ఉండే ఓల్డ్ లీవ్స్ని, అంటే డ్రై అయిపోతున్న లీవ్స్ని కట్ చేయడం వలన యంగ్ లీవ్స్ అనేవి బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ అంతా కూడా ఓల్డ్ లీవ్స్కి వెళ్ళడం వలన వీటికి సఫిషియెంట్ ఎనర్జీ దక్కదు. కానీ ఓల్డ్ లీవ్స్ ఎలాగో చచ్చిపోతాయి కాబట్టి వాటిని కట్ చేసి తీసేస్తే మొక్క ఫ్రెష్గా ఉండి ఇంకా ఎక్కువగా హెల్తీగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకు ఇష్టమైన ప్లాంట్స్లో ఇది కూడా ఒకటి. లైట్ గ్రీన్ కలర్లో చూడటానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్లాంట్ మన సింగోనియం. సింగోనియం చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లాంట్. ఇందులో 2 types ఉంటాయి. ఒకటి గ్రీన్ సింగోనియం అండ్ ఇంకోటి పింక్ సింగోనియం. ఇవి యారో షేప్లో ఉంటాయన్నమాట. సో ఇది గ్జైలిన్, బెంజిన్ అండ్ ఫార్మాల్డిహైడ్ వీటన్నిటిని కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి. అండ్ ఇది బెడ్రూమ్లో కానీ లివింగ్ రూమ్లో విండోస్కి కానీ కొంచెం షేడ్ పడేలా ఉంటే సరిపోతుంది. దీనికి సఫిషియెంట్ సన్ కానీ అందకపోతే ఈ పింక్ కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ నోట్ దగ్గర కట్ చేసి మనం వాటర్లో పెట్టి వాటర్ ప్రాపగేట్ చేయొచ్చు. తర్వాత దీన్ని సాయిల్లోకి చేంజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ పెద్దగా మొక్క గ్రో అవుతుంది. అండ్ హీరో ఆఫ్ ద ప్లాంట్ స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ చాలా ఈజీ అండ్ చీకట్లో కూడా ఇది ఈజీగా గ్రో అవుతుంది. ప్లస్ మోస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. నైట్ టైం ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్లో ఇది కూడా ఒకటి. ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కొన్ని ఉన్నా సరే వాటికి సన్లైట్ అవసరం అవుతుంది. దీనికి సన్లైట్ లేకపోయినా సరే మనకి ఆక్సిజన్ అనేది కరెక్ట్గా ఇస్తుంది. ఇది చాలా బాగా గ్రో అయ్యి ఇండోర్ పొల్యూటెంట్స్ని బాగా క్లియర్ చేస్తుంది. వాటర్ ఎక్కువైనా వాటర్ తక్కువైనా కూడా ఇది సర్వైవ్ అవుతుంది. కొత్తగా మీరు స్నేక్ ప్లాంట్ని మట్టిలో పెట్టేటప్పుడు వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు. ఒక 2 days వెయిట్ చేసిన తర్వాతే వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే అది అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇది కంప్లీట్గా సాయిల్ అంతా డ్రై అయిన తర్వాతే వాటర్ వేయాలి. సరే, అంటే వీక్లీ వన్స్ ఆర్ 15 daysకి ఒకసారి అయినా సరే మనం సన్లో పెట్టామంటే చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ స్నేక్ ప్లాంట్ చాలా స్లోగా గ్రో అవుతుంది, బట్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మనందరి ఫేవరెట్ ప్లాంట్ మనీ ప్లాంట్. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో కూడా ఎవరు మొక్కలు పెంచుకోవడం వాళ్ళైనా సరే కొంచెంగా మనీ ప్లాంట్ అయితే పెంచుకుంటూ ఉంటారు. సో ఇది కూడా చాలా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ వెరీ హార్డీ ప్లాంట్. అంటే చాలా ఫర్గివింగ్ ప్లాంట్. ఒక 10-15 daysకి మనం వాటర్ వేసినా సరే
చాలా ఈజీగా సర్వైవ్ అవుతుంది. అండ్ ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్, బెంజిన్ ఇలాంటి చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నిటిని ప్యూరిఫై చేస్తుంది. ఇది వాటర్లో కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం కటింగ్ తీసి వాటర్లో పెట్టామంటే దానికి రూట్స్ ఫామ్ అయ్యి ఇది పెద్దగా గ్రో అవుతుంది. అండ్ వాటర్లో పెట్టుకునే ప్లాంట్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్ గ్రో అవుతాయి. వాటర్లో మనీ ప్లాంట్ గ్రో చేసేటప్పుడు డెఫినెట్గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 7 to 15 days వాటర్ కంపల్సరీ చేంజ్ చేయాలి. అప్పుడే మనకి ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. సో ఇవ్వండి ఈరోజుకి ప్లాంట్స్. ఇంకొక ఎపిసోడ్లో మనం ఇంకా కొన్ని ప్లాంట్స్తో మాట్లాడుకుందాం. ఈ ప్లాంట్స్ అయితే కంప్లీట్గా మనం ఇండోర్లో పెట్టుకొని వీక్లీ ఒకసారి బయట పెట్టి వాటరింగ్ చేసుకుంటే సరిపోతాయి. సో కీప్ ట్రయింగ్ టు గ్రో ద ప్లాంట్స్ ఫర్ healthy life, healthy family. Thank you for watching. Please comment me below the video. Thank you.